జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20 ఇక్కడ ఏమనుందంటే, యూ ఇంటెండెడ్ టు హార్మ్ మీ బట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ ఆల్ ఫర్ గుడ్. హీ బ్రాట్ మీ టు దిస్ పొజిషన్ సో ఐ కుడ్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్. అక్కడ ముందు వచ్చిన చూస్తే మీరు అన్నలు నన్ను చూసి భయపడద్దు, నేను మిమ్మల్ని ఏం చేయను. ఎందుకు తెలుసా, మీరు ఆ రోజును తృణీకరించారు. ఎందుకు ఇదంతా దేవుడు అలౌ చేశారు? చాలాసార్లు సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేకపోతే సొంత వారే, భర్తనో పిల్లలో ఎందుకు నన్ను దూరం పెడతా ఉన్నారు, నన్ను ఒక్కదాన్ని, నా కుటుంబాన్ని ఒక్కదాన్ని తక్కువ చూస్తూ ఉన్నారు అన్నప్పుడు ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. ఆపమ్మ ఏం చెప్తున్నావు అంటున్నారేమో, ఇది నిజమండి. ఆ రోజు యోసేపు యొక్క అన్నలు ఆయన నమ్మకుండా ఉంటే, ఆయన అన్ని ఆ యొక్క పిట్లో పడేయకుండా ఉంటే యోసేపు మరి వాళ్ళను పోషించే స్థానానికి వచ్చేవాడు కాదు. ఈరోజు నిన్ను తక్కువ చేసి, నిన్ను తృణీకరించి, నీ పట్ల, నీ కుటుంబం పట్ల డిఫరెన్స్ తక్కువగా చూస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు తెలుసా. న్యాయము తీర్చేవాడు మీరు కాదు చేసింది, దేవుడే. మీరు తృణీకరించేలా చేశారు, మీరు హర్ట్ చేసేలా చేశారు, కానీ హేట్ చేసేలాగా ఏమీ కాదు. ఇదంతా కూడా వ్యత్యాసంగా నీ లైఫ్ ఉంటే నువ్వు చాలా బ్లెస్డ్ అని నువ్వు నమ్మాలి. ఏం తెలుసా, ఈ లోకంలో యేసుక్రీస్తుని కూడా సొంత వారే మరి తృణీకరించారు కదా. సొంత ప్రజలే మా వారు కాదు అన్నారు, తక్కువగా చూశారు, రక్షకుడిగా అంగీకరించలేదండి, తృణీకరించారు. ఎవరైతే ఆయనతో కలిసి మరి భోజనం చేశారో ఆ యొక్క యూదా ఇస్కరియోతు ఆయన నమ్మేసి. ఈరోజు మనతో ఉన్న వారందరిని బట్టి మనం సంతోషించాలి, నిజమే. కానీ ఎవరైనా తృణీకరిస్తున్నప్పుడు కూడా సంతోషించాలి. అక్క ఇదంతా అసాధ్యం తెలుసా, ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ పెయిన్ఫుల్, చాలా కష్టము, బాధ. కానీ అదే ఆలోచనతో నువ్వు కృంగిపోవడం దేవుడి చిత్తం కాదు ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఎక్కడైతే నిన్ను తృణీకరించారో, ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నిందలు వేశారో అక్కడనే వారికి రాజుగా, వారికి తలగా చేయాలని దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన ప్రణాళిక వేసి ఉన్నాడు. కానీ ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లకుండా నువ్వు బాధతో కృంగిపోవడం సాతాను యొక్క చిత్తము, దేవుని చిత్తం కాదు. అదే తలంపులు, అదే ఆలోచన. ఈ బాధ పోవట్లేదంటే ఎందుకు ఆ బాధ పోవట్లేదు తెలుసా, ఆ బాధ పోవడానికి నువ్వు ప్రయత్నం చేయట్లేవు, నువ్వు దేవుని అడగట్లేవు, దేవుని దగ్గరికి రావట్లేవు. నీకు అన్ని ముళ్ళ మార్గం ఎందుకు వస్తుంది, ఎందుకు అన్నిట్లో నీకు ఫెయిల్యూర్ అంటే, యూ హ్యావ్ టు సీ గాడ్. నువ్వు దేవుని ముందు కంటే, మునిపటి కంటే ఎక్కువగా ఆయన యొద్దకు నువ్వు మొరపెట్టాలి, ఆయన దగ్గర నువ్వు అడగాలి. ఎప్పుడో చేసిన ఉపవాసం, ఎప్పుడో చేసిన ప్రార్థన సంతోషం, కానీ అవన్నీ కూడా ఆన్సర్గా రావడానికి ముందు వచ్చే ఒక రిజెక్షన్లో నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఆ తృణీకరణ చూసి ఏడుస్తున్నావా? అట్లా ఎవరు ఏడుస్తారు తెలుసా, దేవుని లేడు అనుకున్న వారు బాధపడతారు, దేవుని ఎరగని వాళ్ళు బాధపడతారు, మనం కాదండి. ఆ రోజు మోషేను తృణీకరించిన ఆ ప్రజలకే అన్న, నువ్వేమన్నా రాజువా మా పైన అంటే, నిజంగానే ఆయన రాజుగా, ఒక గొప్ప నాయకుడిగా, అన్ని లక్షల మందికి ఆయననే ఒక తండ్రిగా అన్నిగా ఉండి పోషించాడు. అన్ని విషయాలలో నీరు లేనంటే నీరు ఇచ్చాడు. నీరు రావడానికి వాళ్ళని దేవుడికి ఒకరోజు కోపం వచ్చి, నేను ఇంకా నాశనం చేస్తాను, నోవా తరం లెక్క నేను నాశనం చేస్తానంటే కూడా మోషే అడ్డంకులు పట్టాడు. కారణం ఏంటి తెలుసా, అంతగా ఆయన వారి పట్ల ప్రేమ కలుగున్నాడు. ఈరోజు నువ్వెవరిని తృణీకరించారో వారిని నువ్వు ప్రేమించగలిగితే, వారిని నువ్వు క్షమించగలిగితే, అది నిజమైన దేవుని కుమార్తె, కుమారుడి యొక్క లక్షణం. దేవుడు కూడా ఫస్ట్గా చెప్పాడు, చంపిన వాళ్ళనే ఏమంటున్నాడు తెలుసా, మీరేం చేసిన తర్వాత వీళ్ళని క్షమించాలంట. ఏంటి అసలు అట్లా హైలీ ఇంపాసిబుల్ కదా. కానీ ఆ ఇంపాసిబుల్ని దేవుడు నీతో ఉంటే అది పాసిబుల్గా దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుని ఏమని అడుగుతా ఉన్నావు? దేవునికి దూరం అయిపోయి మనుష్యుల తృణీకరణ చూస్తున్నావు, కానీ దేవుడు తృణీకరిస్తే ఇంకా జీవితం ఘోరంగా ఉంటుందండి. దేవుడు ఎవరిని తృణీకరించాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ చేర్చుకుంటాడు, అందరినీ ఓదారుస్తాడు. ఎందరైతే ఆయన వెంబడిస్తారు, ఎందరైతే మరి ఆత్మ నడిపినప్పుడు అందరూ కూడా ఆయన కుమారులు అవుతారు. ఈ యొక్క సృష్టి అంటే దేవుని కుమారుల కోసము ఎదురు చూస్తూ ఉందంట.